ఆల్రైట్ గైస్, రోడ్ ట్రిప్ చేసాం. 3 గంటలు దాటి వచ్చాను నార్త్ కేరళైనా ఎందుకు వచ్చానంటే మన కొత్త కారు, నేను తీసుకున్న కారు నిన్నటి వీడియోలోని చాలా చూపించాను మీకు, కానీ ఏ కారు తీసుకున్నానో చూపించలేదు. సో ఇవాళ కొత్త కార్ అయితే తీసుకున్నాం. ఆ కార్ ఏంటి చూడాలంటే ఈ వీడియో చూడాలి. నిన్న వీడియోలోని అబ్రప్ట్గా ఎండ్ చేసేసా, ఏ కారో చెప్పలేదు. సో ఇప్పుడే నిమ్మకాయలు తీసుకున్నాను, 4 నిమ్మకాయలు తీసుకొని కారుకి మట్టి ఇచ్చేసాను. సో అయిపోయింది మన నజర్. సో పూజ అయితే నార్త్ కేరళలో చేయించట్లేదు, ఎందుకంటే ఇక్కడ టెంపుల్ మూస్తుంది. సో రిచ్మండ్ వెళ్ళి అక్కడ చేద్దాం. ఈలోగా నిమ్మకాయలు అయితే మట్టి ఇచ్చేసాను, లోపల దేవుడు ప్రతి మీద పెట్టేశాను. సో ఏ కారు కొన్నాం ఇంతకి వీడియో చూడండి. సో నిమ్మకాయలు మట్టించేసాం. నజర్ లేచిపోయింది అని చెప్పాడు చాట్ జీపీటీలో అడిగితే. సో ఇది ట్రాష్కాలం పడేద్దాం తగ్గుతుందేమో అని. సో రిచ్మండ్లో పొద్దున్న 7 అయింది. గుడ్ మార్నింగ్. సో నిన్న నా వీడియోలోని ఏ కార్ కొంటాను అని లాస్ట్లో చెప్పలేదు కదా, చూడండి ఇవాళే కొత్త కార్ తీసుకోవడానికి వెళ్తున్నా. సో 24 అవర్స్ కూడా అవ్వలేదు డిసిషన్ తీసుకొని ఇప్పుడు. కానీ నేను నార్త్ కేరళైనా వెళ్ళాలి. సో వేరే స్టేట్కి వెళ్ళి కార్ తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి 4 గంటలు ఆల్మోస్ట్ షార్లెట్ దగ్గర గ్రీన్స్బరో అనే ఊరికి ఇప్పుడు వెళ్తున్నా. మా ఫ్రెండ్ వచ్చాడు, కార్లోని మిగతాది మాట్లాడదాం అన్నమాట. పొద్దున 7కి బయలుదేరి వెళ్తున్నాం. సో మీకు తెలుసు కదా మా ఫ్రెండ్ అశోక్ ఎంత మంచివాడంటే చెప్తా కార్లో. ఆల్రైట్ గైస్, సో 4 గంటలు డ్రైవ్ వెళ్ళాలి. నేను ఒరిజినల్గా ఏం ప్లాన్ చేసుకున్నానంటే, ఎందుకు 4 గంటలు వెళ్ళాలంటే ఆ కార్ ఇమ్మీడియట్గా అక్కడ అవైలబుల్ ఉంది. సో పొద్దున్న డౌన్ టౌన్ వెళ్ళి అక్కడి నుంచి ఒక బస్ తీసుకొని రాలి డూరం అనే ఊరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా 97 మైళ్ళు. సో అక్కడి నుంచి ఊబర్ తీసుకొని వెళ్దాం అనుకున్నా. యాజ్ ఆల్వేస్ నేను మా ఓడికి తెలుసు కదా, ఈయన అమరావతి అంటే మీరు అర్థం చేసుకోండి, గుడివాడ కదా అమరావతి, వేరే మీటింగ్ ఉంది. సో ఎనీవే మా వాడు హార్డ్ కోర్ అమరావతి ఫ్యాన్, అందుకని చెప్తున్నా. సో బేసిక్గా ఆయనకి మొన్న గుర్తుందా, ఆయన అర్ధరాత్రి జస్ట్ నాకు కార్ అయిపోయిందంటే వచ్చి మొత్తం చిజిల్ చేశాడు, తమ్ముళ్ళు అంటాడని. సో ఇలా వెళ్తున్నాను, ఇలా కారు తీసుకుంటున్నాను అని చెప్తే నీకు పిచ్చా వెర్రా పదా అని. పాపం ఇప్పుడు ఆయన ఇంచుమించుగా 3.5 గంటలు, ఎంత 3.5 పడుతుంది ఎంత. సో ఇక్కడి నుంచి 3.5 గంటలు డ్రైవ్ డైరెక్ట్ అయితే. అదే బస్సు ఊబర్ అవన్నీ చూసుకుంటే 5 గంటలు. ఆ తర్వాత డైరెక్ట్ బస్సు ఒకటి ఉంది, అది 7.5 గంటలు అంట. అమ్మా ఎలాగా అనుకున్నా. మావాడన్నాడు నీకు పిచ్చా వెర్రా, నేను ఉంటుండగా నువ్వు బస్సులో వెళ్తావా అని డ్రాప్ చేస్తున్నాను అనమాట. సో 3.5 గంటలు నన్ను డ్రాప్ చేయడం, ఇద్దరం కలిసి రావడం అది బిగ్ డీల్ కాదు, కానీ సింగిల్గా ఆయన రావాలి వెనక్కి, అది చాలా పెద్ద డీల్. అయినా కూడా ఈయనకి నేనేం ఇవ్వగలను, బ్లెస్సింగ్స్ ఇస్తాను. కలకాలం ఆరోగ్యాలతో సంతోషంగా బతుకు. మీరు మీ కుటుంబం ఇచ్చాను బ్లెస్సింగ్స్. ఇప్పుడు నాకు డబ్బులు రిటర్న్ బ్లెస్సింగ్స్కి ఒక $100 ఇవి. సో బేసిక్గా ఇప్పుడు పొద్దున్న అసలు రోజు నేను 8 గంటలు పడుకుంటున్నా ఈ మధ్యన, అందుకే వీడియోలు కూడా చేయట్లేదు, చాలా ఎక్కువ పడుకుంటున్నా. ఇవాళ పొద్దున్న లేవగల లేదా అని టెన్షన్కి పడుకోలేదు. లాస్ట్కి 4:30కు పడుకున్నా, 6:30కు లేచిపోయాను. ఓన్లీ 2 అవర్స్ పడుకున్నా, అందుకని చాలా టైర్డ్గా ఉంది ఫేస్. చూసారా ఇప్పుడు ఎంత టైర్డ్నెస్ ఉండదు, కానీ చాలా టైర్డ్గా ఉంది. ఓన్లీ 7 గంటలు పడుకున్నా. ఎంత మంచివాడు అంటే అంటాడు ఆ కార్లో పడుకోపర్లేదు అన్నాడు. సో ఇంతకీ మనం ఏ కార్ తీసుకుంటున్నాం అని అక్కడికి వెళ్ళాకే మీకు చెప్తాను. సో వీడియో అలా చూస్తూ ఉండండి. సో ఇవాళ మనం మోడల్ వైలో వెళ్తున్నాం. సో మోడల్ వై ఇంతకు ముందు ఇది కొన్ని అన్నాళ్ళైంది, సో 1 year బ్యాక్ అశోక్ తీసుకున్నాడు. సో అప్పుడు ప్రీమియం వీల్ డ్రైవ్ లేదు. సో ఇప్పుడు మోడల్ వైలో ఏం చేశాడంటే కొత్తగా ఒక ఇది దింపాడు, దాన్ని ప్రీమియం అంటారు, ప్రీమియం సెక్షన్ అని. ప్రీమియం సెక్షన్లో ఏంటంటే ముందరికి హెడ్ లైట్స్ ఉంటాయి కదా, అదంతా మార్చారు, వెనకాల హెడ్ లైట్స్ మార్చారు, తర్వాత లోపల కూడా కొంచెం కన్ఫిగరేషన్ అంతా మారింది. అదే ప్రీమియం అనే సో దాని జూనిపర్ మోడల్ అంటారు. సో ఇప్పుడు మనం వెళ్తున్న మోడల్ వైకి దానికి చాలా తేడా ఉంది. అంటే నేను అనుకున్నా ఏముంది స్ట్రక్చర్ అంతా సేమ్ అని. నేను మొన్న కారు టోటల్ ఒక ముందు డ్రైవ్ చేశాను కదా 2 రోజులు. సో ఇప్పుడు ఎక్కగానే నాకు తెలుస్తుంది తేడా, అంటే కొంచెం తేడా అయితే ఉంది. దానికి ప్రీమియం మోడల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో లెదర్ ఉంది, కానీ ఇప్పుడు కొత్తగా ఈ మోడల్ తీసుకుంటే లెదర్ లేదు తెలుసా, ఇందులో లెదర్ లేదు. అది మీకు నేను చూపించాను కదా వెళ్ళినప్పుడు టెస్లా, అలాగా అది మార్చేశారు. సో ఇప్పుడు ప్రీమియం మోడల్ అది వేరే.
సో అది జస్ట్ చెప్తున్నా, ఎవరైనా టెస్లా కన్సిడర్ చేస్తే ఇందులో 2 ఉన్నాయి, రెండిటికి ఒక $2,000 ఎంతో తేడా ఉంది. ప్లస్ అసలు ఇంకోటి తెలుసా, ఈ మోడల్ బైక్కి అది ఇవ్వట్లేదు క్రూజ్ కంట్రోల్, నిజంగా ఇవ్వట్లేదు. ఎఫ్ఎస్డి కాదు, క్రూజ్ కంట్రోల్ కూడా ఇవ్వట్లేదు, బేసిక్ కూడా. అది కూడా కొనుక్కోవాలి, అంతా ఏదో అంతా మారిపోయింది. సో బేసిక్గా మన కన్సిడరేషన్ మీకు చెప్పాం కదా, పోర్ష్ కాయన్ ఒకటి, మెర్సిడెస్ ఒకటి, BMW ఒకటి, టెస్లా ఒకటి, ఈ 4. ఆడి అయితే నో అనుకున్నా. సో ఈ 4లోని ఏ కార్ తీసుకోవడానికి మనం నార్త్ కేరళ వెళ్తున్నాం. సో టోటల్ మైల్స్ ఎంత, 213, 230. అది 213 వచ్చింది అంటే 85 హైవే మీద వెళ్తుంటే కొంచెం ఎక్కువ. వేరే హైవే మీద వెళ్తున్నాం. 85 హైవే మీద వెళ్తే లైక్ 15-20 మైల్స్ ఎక్కువ. ఎందుకు వేరే హైవే మీద వెళ్తున్నాం? లేకపోతే లోకల్ రోడ్లో వెళ్ళాలి. 90 అలా అంటావా? ఓకే. సో 230 మైళ్ళు 3.5 గంటలు. 230 మైళ్ళు అంటే కిలోమీటర్లు ఎంత? ఒక మైల్కి 1.6 కిలోమీటర్స్. సో మీరు లెక్కేసుకో. సో అన్ని కిలోమీటర్లు వెళ్తున్నాం మన రోడ్ ట్రిప్, థ్యాంక్స్ టు అశోక్. లేకపోతే నేను బస్సులోని 3.5 గంటలు ప్లస్ అక్కడి నుంచి గంట ఊబర్. సో రోడ్ ట్రిప్ ఇన్ USA అండ్ బ్రాండ్ న్యూ కార్. ఆఫ్ కోర్స్ మా ఆవిడ అదివ్వండి మొత్తం బ్యాగ్ ఇచ్చింది. ఈ బ్యాగ్లోని పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, దేవుడి బొమ్మ అన్నీ పెట్టింది. అంతేకాకుండా లక్కీగా ఇప్పుడు నేను ఎక్కడైతే తీసుకుంటున్నాను కారు, అక్కడి నుంచి కేవలం 14 మైల్లోని చాలా పెద్ద టెంపుల్ ఉంది, మన హిందూ టెంపుల్. దాని పేరు ట్రయాడ్ అంటారా, విన్నావు ఎప్పుడైనా? నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఆ కార్ తీసుకొని, కొత్త కార్ తీసుకొని ర్యాలీ వెళ్ళి, ర్యాలీలో పెద్ద వెంకటేశ్వర టెంపుల్ ఉంది, అక్కడ పూజ చేయించి రిచ్మండ్ వద్దాం అనుకున్నాను. అలా చూస్తే నాకు ర్యాలీ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడానికి నాకు 75 మైళ్ళు ఎక్స్ట్రా అవుతుంది. సరే 75 మైళ్ళు ఎక్స్ట్రా ఎందుకు, డైరెక్ట్గా వచ్చేసి రిచ్మండ్లో పూజ చేయిద్దాం అనుకున్నాను. సరే అని రీసెర్చ్ చేస్తే ట్రయాడ్ టెంపుల్ అని ఇప్పుడు నా ఎక్కడైతే కార్ షోరూమ్ ఉందో అక్కడి నుంచి కేవలం 14 మైళ్ళ దూరంలోని ట్రయాడ్ షోరూమ్ ఉంది. అది కూడా పెద్ద టెంపుల్ అంట. సో హ్యాపీ అనుకున్నా. ప్లస్ ఇంకా అడ్వాంటేజ్ అంటే నేను వచ్చే రిచ్మండ్ దారిలోనే ఉంది, దానికి డైవర్షన్ కూడా తీసుకోకర్లేదు. సో అక్కడికి వెళ్ళి పూజ చేయించి అదంతా మీకు చూపిస్తే కొత్త కారు మొత్తానికి పోయిన ఒక 10 రోజుల్లోనే వచ్చేస్తుంది. బై ద వే, సో ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే నాకు చెక్ ఇవ్వలేదు. సో ఇప్పుడు డబుల్ ఇన్వెస్ట్మెంట్ నాది. ఆల్రెడీ ఆ కార్ కొన్నాను, ఫుల్ డబుల్ పెట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ కొనాలి. ఆ ఇన్సూరెన్స్ చెక్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ ఇన్సూరెన్స్ చెక్కి ఎంత ఇస్తారో కూడా నేను వేరే వీడియో చెప్తాను. బేసిక్గా ఏమైందంటే ఆ ఇన్సూరెన్స్ రావడానికి మన కార్కి టైటిల్ కావాలి. ఆ టైటిల్ ఇంకా రాలేదు నాకు, కొత్త కార్ కదా. సో ఇప్పుడు ఆ టైటిల్ DMA నుంచి రావాలి. వాళ్ళు ఆల్రెడీ 2 days బ్యాక్ మెయిల్ చేశారంట. సో మనకు ఆ టైటిల్ రాగానే అప్పుడు ఆ టైటిల్ ఏమో ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే వాళ్ళు మనకు చెక్ ఇస్తారు. సో అందాక నేను డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇదిగోండి రిచ్మండ్లో డౌన్ టౌన్. రిటర్న్ వచ్చినప్పుడు మీకు చూపిస్తా, బాగా కనిపిస్తుంది. VCU హెల్త్ అని ఉందా మీకు, అక్కడే పుట్టింది అనుష్క, అదే హాస్పిటల్లో పుట్టింది. సో రిచ్మండ్ డౌన్ టౌన్ దాటి వెళ్తున్నాం. రిచ్మండ్లోనే 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇది మెయిన్ స్టేషన్ అన్నమాట, మెయిన్ ట్రైన్ స్టేషన్. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వెనకాల ఇదంతా మెయిన్ ట్రైన్ స్టేషన్. ఇప్పుడు రిచ్మండ్ రివర్, జేమ్స్ రివర్, ఇది రివర్ మీద ఉంది. సో మా ఊరు కూడా రివర్ మీద ఉంది. ఆ రివర్ దాటి వెళ్తున్నాం. సో ఇది రిచ్మండ్ డౌన్ టౌన్, చిన్న డౌన్ టౌన్. సో ఇదే రివర్ కనిపిస్తుంది కదా, జేమ్స్ రివర్. రిచ్మండ్లో పెద్ద ఎక్కువ ఫ్లైఓవర్లు ఉండవు, మామూలు ఇదే అన్నిటికన్నా బిగ్గెస్ట్ నెక్సెస్ మాట ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళడానికి. అది చూసారా. సో మొత్తం ఆటంలో అన్ని ఆకులు పడిపోయి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ స్ప్రింగ్ సీజన్లో మొత్తం అంతా చిగురిస్తుంటాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్లోకి వచ్చేసాం కాబట్టి మొత్తం అంతా గ్రీన్గా రెడీ అయిపోయింది. సో బ్యూటిఫుల్ డ్రైవ్ మొత్తానికి వెళ్తున్నాం మనం నార్త్ కేరళైనా. 3 సార్లు చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తున్నా, నార్త్ కేరళైనా. మనం ఇంకా వర్జీనియాలో ఉన్నాం. టెస్లాలో చూడండి, ఇప్పుడు మనం ఏదైనా కారు కొంటే అంతే అయిపోయింది, కొత్త మోడల్ వస్తాయి. టెస్లాలో అలా కాదు, కంటిన్యూస్ అప్డేట్లు వస్తుంటాయి అన్నమాట. మన కంప్యూటర్లో అప్డేట్, ఫోన్లో అప్డేట్ వచ్చినట్టు ఇప్పుడు ఇంకో అప్డేట్ ఏంటంటే, మనం ఛార్జింగ్ చేసినప్పుడు ఒకసారి అశోక్ ముందుకు పెట్టవా, ఆ ఛార్జింగ్ చూపిస్తాను కదా ఎలా చేస్తుంది. ఇదేంట్రా ఇళ్ళ రంగులు చూపిస్తుంది, పిల్లలు మార్చారు. ఓహో అలా మార్చుకోవచ్చా? ఏంటో టెక్నాలజీ, ఏంటో ఈ అమెరికా ప్రొడక్ట్స్. అందరికీ అమెరికా అంటే హేట్రెడ్, వాడేది మాత్రం ఐఫోను, విండోస్.
రోజు మెసేజ్ చేసేది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. సో ఇది అమెరికన్ ప్రోడక్ట్. సరే, ఛార్జింగ్ రాగానే మనం వెళ్ళి బ్యాక్ చేసుకోవాలి కదా, బ్యాక్ చేసుకోకలేదు, అదే బ్యాక్ చేసేస్తుంది. ఇది ఎఫ్ఎస్డి అప్డేటా రెగ్యులర్ అప్డేటా? ఎఫ్ఎస్డి అప్డేటా. సో ఛార్జింగ్కి ఆగాము మధ్యలోని, అదనమాట విషయం. రిటర్న్ కూడా నాతో వచ్చేచ్చు కదరా నువ్వు. ఈ కార్ని టౌ చేసేద్దాం వెనకాల. అవును, ఇంతకీ ఎఫ్ఎస్డి ఎలా ఉంది నీకు, నీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందా? సో అశోక్ది ఇది పాత మోడల్, ఈయన కూడా ఇది ఇచ్చేసి కొత్త మోడల్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఇదిగోండి, ఈ పాత దానిలోని ఇప్పుడు అని చిన్న చిన్న అప్డేట్లు, కానీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు కొన్నప్పుడు ఎంత తేడా ఉంది ఈ ప్రీమియర్ మోడల్కి నీ మోడల్కి? 30,000 అప్పుడే వచ్చింది, 20,000 తేడా ఉండింది. సో అందుకని 20,000 ఎక్కువ ఎందుకు పడ్డామని అశోక్ ఇది తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పెద్ద తేడా అయితే లేదు, ఒక 4-5,000 తేడాలో వచ్చేస్తుంది అన్నమాట. ఏమన్నా నేను ఎఫ్ఎస్డిఏ వాడుతున్నాడు, అసలు యాక్చువల్లీ మొత్తం అదే డ్రైవ్ చేసేస్తుంది, అసలు చేయి కూడా పెట్టక్కర్లేదు. నీ దానికి పెడితే పట్టుకోవాలా, అవసరం లేదా, జస్ట్ అలా వదిలేయచ్చు. ఒకవేళ నీకు నిద్ర వచ్చింది అనుకో ఎఫ్ఎస్డి పెట్టి, ఏం జరుగుతుంది గట్టి చెప్పు. వార్నింగ్ ఇస్తుంది, ఇచ్చిన తర్వాత ఇంకా లేకుండా ఉంటే లైట్స్ ఆన్ చేసి పక్కకి తీసేస్తాను, దాన్ని బట్టి కదా పక్క వెళ్ళిపోద్దా. సో చూడండి, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎఫ్ఎస్డిలోని మనకి నిద్ర వచ్చేస్తే పడుకుంటూ పోతే అది 4-5 సార్లు వార్నింగ్ ఇస్తుందంట. 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చి పక్కకు తీసుకెళ్ళిపోయి ఫ్లాష్ లైట్లు వేసేసి ఆగిపోతుంది. సేఫ్టీ కన్సర్న్ అంటే మొన్న ఎవరో నాకు జోక్ చేస్తున్నారు, ఏంటి తెలుసా, చెట్టు పడిపోతున్నప్పుడు చెట్టు తప్పించుకొని ముందుకు ఎందుకు వెళ్ళిపోలేదని. చెట్టు ఒక 2 నిమిషాల్లో పడిపోతుంది, ముందే తెలియదు కదా దానికి. కొన్నాళ్ళ పోతే అది వచ్చేస్తుందేమో టెక్నాలజీ. ప్రస్తుతానికి అయితే లేదు. యా కరెక్ట్. సో అది టెస్లా మహత్యం, మేడ్ ఇన్ అమెరికా, అమెరికన్ టెక్నాలజీ. అది మేడ్ బై సౌత్ ఆఫ్రికనా? అని అమెరికనే కదరా, వాడు సౌత్ ఆఫ్రికాలో ఉంటే ఇలా చేయలేకపోతున్నామో. ఇప్పుడు సుందర్ పిచ్చే ఉన్నాడు రా, ఇండియాలో ఉంటే గూగుల్ సీఈఓ అయ్యేవాడా? అమెరికా వచ్చాడు కాబట్టి అయ్యాడు కదా, సత్యనారాయణ అయినా ఎవరైనా. సో మనం జస్ట్ తీసి పడేయకూడదు అలాగా. ఎందుకంటే నా ఉద్దేశంలోని నేనైతే అమెరికాకి నా వల్ల ఏమీ ఒరిగింది లేదు, అమెరికా వల్ల నాకు ఒరిగింది చాలా ఉంది. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. నేను అది చేశాను ఇచ్చేసానని నేను చెప్పను, ఓకేనా? ఒప్పుకుంటా లేదా? సో చాలామంది ఎలా మాట్లాడతారంటే ఏదో అమెరికా మేము వచ్చి డెవలప్ చేసినట్టు. నేనైతే ఏమి డెవలప్ చేయలేదు అమెరికాని. చూడండి గైస్, వచ్చేసాం. వెల్కమ్ టు నార్త్ కెరోలైనా. బై బై వర్జీనియా. సో గైస్, మా స్టేట్ అయితే వదిలేసాం, వర్జీనియా వదిలేసి అఫీషియల్గా నార్త్ కెరోలైనా వచ్చేసాం. సో థ్యాంక్స్ టు అశోక్, సగం దూరం అయితే వచ్చేసాం. ఇంకా మనం రాలీ ఆర్టీపీ ఏరియా అంటారా దాటి నేను వెళ్తున్న ప్లేస్ పేరు హై పాయింట్ నార్త్ కెరోలైనా. అది గ్రీన్స్బరో అనే టౌన్ దగ్గర ఉంది. సో మొత్తం నార్త్ కెరోలైనా, వర్జీనియా ఇవన్నీ రూరల్ కౌంటీస్. ఈ పక్కన మీరు చూసారా ఈ పాస్చర్స్ మాట, ఆవులు అన్నీ చూడొచ్చు. వెదర్ కూడా కొంచెం డ్రిజ్లింగ్ అయింది వర్షం పడి. సో మొత్తానికి ఇవాళ కూడా ఒక బ్లాక్ షర్ట్, నాకు ఈ మధ్యన 20-30 బ్లాక్ షర్ట్లు కొన్నా. బ్లాక్ షర్ట్ వేసుకుంటే మా ఆవిడ మరీ బ్లాక్ వేసుకోవద్దు అని సెంటిమెంట్, బ్లూ వేసుకో. ఈ షర్ట్ వేసుకొని చాలా రోజులు అయింది. సో హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాల్సింది, కానీ ఇట్స్ ఓకే. ఇంకేంటో సో డ్రైవ్ బాగుందా? మరి నీకు ఎంత మంచి డ్రైవ్ తీసుకెళ్ళినందుకు నాకేమైనా డొనేషన్ ఇవ్వచ్చు కదా? కోకా? ఎందుకు కోక్? ఇంకేంట్రా, ఇండియా వెళ్తున్నావా మళ్ళీ ఎప్పుడైనా ఈ మధ్యన? అవును, మర్చిపోయాను. ఇండియన్ రూపీ 95 దాకా వెళ్ళింది. 94 లేదు, 94 సంథింగ్ వెళ్ళి పడింది. 93. నేను 100 అయిపోద్దాం అనుకున్నాను. 100 అయితే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఇదివర 50 ఈజీగా ఉండేది, అప్పట్లో 50 డిఫాల్ట్గా $50 అనే. నేను యూఎస్ వచ్చినప్పుడు 31 అనుకుంటా, 31, 3 రెట్లు. సో చాలామంది మళ్ళీ ఇంకోటి, మనం చాలామంది ఇన్వెస్ట్ చేసాం కదా. నువ్వు ఆలోచించు, నేను $50 రూపీ 48-50 అప్పుడు నేను హైదరాబాద్లోని 4 అపార్ట్మెంట్లు కొన్నాను. ఓకే, 40 అప్పుడు, 50 అప్పుడు, అది డబుల్ అయింది. సేమే అయింది. సో నేను ఇన్వెస్ట్మెంట్ అప్పుడు అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఏదైనా ఆంధ్ర వాళ్ళకి ప్రాబ్లం వస్తుందేమో అని అనుకొని 3 అపార్ట్మెంట్లు అమ్మేశాను. కానీ 4 అపార్ట్మెంట్ కొన్నాం. కొన్నప్పుడు 48-50 మధ్యలోని ఇక్కడి నుంచి డబ్బులు పంపించి కొన్నాం. సో ఆ అపార్ట్మెంట్లు యాక్చువల్లీ 100% పెరగలేదు. అంటే అప్పుడు 50 లక్షలు
60 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ఇప్పుడు కోటి ఇప్పుకోలే డబుల్ అయింది అనుకుందాం. డబుల్ అయినా కూడా యూఎస్ డాలర్ కూడా డబుల్ అయింది కదా. సో పెద్ద ఎప్రిసియేషన్ ఏం లేదు అమెరికన్ డాలర్కి. సో అదొకటి ఆలోచించాలి. ఒకవేళ డాలర్ ఫ్యూచర్లో తగ్గుతుంది ఏదో పెట్రోల్ డాలర్, ఎందుకంటే అనలిస్టులు ఓపెన్ చేస్తే చాలు అమెరికా కరెన్సీ, అమెరికా పోయింది, అమెరికా కొలాప్స్ అయిపోయింది, అమెరికా ఎకనామిక్ క్రైసిస్. ఏం మాట్లాడతారో అనలిస్టులు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వాళ్ళున్న దేశంలో ఎకానమీ గురించి మాట్లాడాలన్నమాట. అమెరికా పోయిందా, క్రైసిస్ అయిపోయిందా, అంటే ఇంకా తేడా తెలుస్తుంది నీకు. ఏదైతే చెప్తారు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అమెరికాలో అడుక్కు తింటున్నాం అని ఏం మాట్లాడుతున్నారు. జాబ్ మార్కెట్ టైట్ ఉంది ప్రస్తుతానికి. స్టాక్ మార్కెట్ ఏమైంది? నిన్న కూడా నాకు ప్లస్ అయింది జాబ్ మార్కెట్. మరి మిగతా దేశాల్లో అది రైట్ రా, అమెరికాలో జాబ్ మార్కెట్ బాగాలేదన్నావు, మిగతా దేశాలు అమెరికా కన్నా బెటర్ ఉందా? ఎగ్జాక్ట్లీ. ఏదబ్బా ఒక అనలిస్ట్ నేను తెలుగులో చూశాను, పిఓకే ఉంది కదా, పిఓకే ఆల్రెడీ ఇండియాలో కలిసిపోద్దని ఒక 1 year బ్యాక్ చెప్పాడు ఆయన. ఇంకా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు కలిసిపోద్దాను. దానికేమో లక్షల మంది చూసేస్తున్నారు. కొంచెం రియలిస్టిక్గా మాట్లాడంటారు ఆయన, ఫ్యాక్ట్స్తో మాట్లాడండి. అక్కడ కూర్చొని ఇక్కడ ప్రెసిడెంట్ వార్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండదు, అలా అంత కాన్ఫిడెంట్ చెప్పేస్తున్నాను. ఐ డోంట్ నో. సో మీకు తెలుసు టెస్లా ఓనరు మస్క్, ఎక్స్ ఓనరు మస్క్. సో గ్రాక్ని ఇంటిగ్రేట్ చేశారు కార్లోని. చూపించరా. Good morning. What's up today? Give me some top headlines for the day. Top headlines today. DOJ shakeup. Iran escalates war, hitting Gulf states and Israel with missiles and strikes. U.S. jobs report beats expectations with 178,000 added last month. Good. And NASA's Artemis 2 crew heads to the moon after clearing Earth orbit. వెరీ నైస్. సో అలా హెడ్లైన్స్ ఇస్తుంది. ఇప్పుడు అడుగు ఎంత దూరం ఉంది అని అడుగు. How far is my destination? You're about 104 miles from your destination in High Point, North Carolina, with an estimated 1 hour and 36 minutes to arrival. Safe travels. Anything else? Can you speak in Telugu? అవును, నేను తెలుగులో మాట్లాడగలను. కావాలి చెప్పండి. అబ్బా ఏంద్రా ఇది. ఈరోజు ఇండియన్ టాప్ హెడ్లైన్స్. ఇరాన్ యుద్ధం ప్రభావంతో భారత్కు వెట్లే ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు మార్చింది. అబుదాబిలో ఇంటర్సెప్షన్ డెబ్రీస్తో 12 మంది గాయపడగా వాళ్లలో 5 మంది భారతీయులు. చూసారా టెక్నాలజీ. మోడల్ వై అంటే మోడల్ వై కాదు, టెస్లా. ఈ టెస్లా మానేసి ఏ మెర్సిడెస్కో, బిఎండబ్ల్యూకో, పోర్స్కో వెళ్ళడం నాట్ గుడ్ ఐడియాగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇది మళ్ళీ అశోక్ తీసుకుంది ఇందా చెప్పినట్టు ఓల్డ్ మోడల్. ఈ న్యూ మోడల్లో ఇంకెన్ని ఉంటాయా అంటే అట్లీస్ట్ ఫీచర్స్ వైజ్ ఉంటాయి ఇవన్నీ. అసలు సో ఇంప్రెసివ్ కదా. మళ్ళీ అమెరికాలో ఉంటున్నాం కాబట్టి అమెరికన్ మేడ్ కార్ తీసుకుంటే మేక్స్ మోర్ సెన్స్ అనిపిస్తుంది. ఆలోచిస్తున్నా. అశోక్ ఇది ఉందని నాకు తెలియదురా. ఇప్పుడు నేను సింగిల్గా వెళ్తాను కదా, దాంతో మాట్లాడుకుంటాను. అవునా? ఓకే. సో 3 గంటలు దానికి నేను కథలు చెప్తాను, అది నాకు కథలు చెప్తుంది. బాగుంది. తెలుగులో మాట్లాడుతుంది, హిందీలో మాట్లాడుతుంది, కన్నడలో మాట్లాడుతుంది, తమిళ్లో మాట్లాడుతుంది, ఒరియా మాట్లాడుతుంది. ఒడియా మాట్లాడదాం అనుకుంటా. ఒడియాలో మాట్లాడు. నాకు రాదు. Hey Grok, can you speak in Odia? ମୁଁ ଓଡ଼ିଆରେ କହିପାରେ. କଣ ସହାୟ ଦରକାର? ଏଟା କଣ ହେଲା ଆଜି weather କେମିତି ଅଛି? ଆଜି ଶୁକ୍ରବାର ଅପ୍ରେଲ 75 2019 ସକାଳେ 9ଟାରୁ 9:10 ଅକ୍ସଫୋର୍ଡ ରୋଡ୍ ଏନସିରେ ପାର୍ଟଲି କ୍ଲାଉଡି. ଅନ୍ଧକାରେ ଆଜି ଉଚ୍ଚ 90 डिग्री सेल्सियस और पार्टली क्लाउडी भूखब चंदारू 9:10 आज पपड़े 9:10 आज उच्च 90 डिग्री सेल्सियस और पार्टली क्लाउडी भूखब चंदारू रात्रि 59 to 60. ओके, धन्यवाद. स्वागत. ओडिया माట్లాడేస్తా. సహాయ దొరకారే? आओ किसी नहीं आजी பஸ்ரா ஆன்சர். ஹலோ Grok, தமிழ் பேச முடியுமா? ஹலோ, ஆமா தமிழ் பேச முடியும். என்ன தமிழ் பாட்டு டைப் பண்ணலாம் சொல்லுங்க. ஒரு பாட்டு வேணும். நேற்று இல்லாத மாற்றம். நேற்று இல்லாத மாற்றம் என்னது? காற்று என் காதில ஏதோ சொன்னது. இதுதான் காதல் என்பதா? இளம பொங்கி விட்டதா? Play the song. Can you play that song for me? ఇంట్రా పాట చెప్తే లిరిక్స్ చెప్పేస్తుంది. పాట ప్లే చేయగారిలా స్పాటిఫై ఇల్ల లిరిక్స్ టైప్ అన్నా. స్పాటిఫై లేదు, అందుకని నేను ప్లే చేయలేకపోతున్నాను అని చెప్తుంది తమిళ్లో.
ఏంద్రా ఇది? हाँ हाँ Spotify இல்ல okay. கார் ஸ்ட்ரீமிங் இல்ல நன்றி நன்றி நன்றி. வேற ஏதாவது பாட்டு வேணுமா? వేరే పాట వేండా? స్పాటిఫై లేకపోతే ఏ పాట ప్లే చేయదు కదా? పెట్టుకోవచ్చు. రిలీజ్ చేసి స్పాటిఫై ఉందా? తీస్తాను. తీసావా? అవుతుంది లేదు. సో స్పాటిఫై అంటే మనం చెప్పిన పాట కూడా ప్లే చేసేస్తుంది. థ్యాంక్ యూ ఇలాన్. మాట్లాడుతుంటే చెప్పరా చెప్పు అంటే సారీ అమ్మా రిలాక్స్ தான் சொன்னேன் நீங்க கூலா బాయ్ బాయ్ గ్రాక్. నేను వదలదా. చూడగా ఇంత టైర్డ్ అయిన అశోక్ నేను మొత్తానికి వచ్చేసాం. ఆ గ్రాక్తో మీరు చూసారు కదా అన్ని భాషలో మాట్లాడి. ఇందాకేమో పాకిస్తాన్ గురించి భారతదేశం గురించి చాలా క్వశ్చన్లు అడిగాం గ్రాక్ని. గ్రాక్ అయితే న్యూట్రల్గా చెప్తుంది. మన ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ బయాస్ ఉంటుంది. ఇంకెవరికైనా పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ బయాస్ ఉంటుంది. గ్రాక్ అయితే అట్లీస్ట్ బేస్డ్ ఆన్ లోకల్ ఎజెండా అంతా చెప్పింది. సో అన్నీ విన్నాం. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఇప్పుడు అశోక్ వెనక్కి వచ్చేసాడు. నేను కూడా అక్కడ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ పూజ చేయించి మళ్ళీ నేను వెనక్కి రావాలి కదా. సో నేను ఎలా చేయాలా 3.5 గంటలు ఆలోచిస్తాను. నేనైతే చాలా టైర్డ్ ఉన్నా. దాంట్లో పడుకుని పోతాను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. అశోక్ ఎలా అనిపించింది డ్రైవ్? సో ఫార్ సో గుడ్. నాకేమైనా 1000 నోట్ పదాలు నాలెడ్జ్ ఇస్తున్నావు ఇరాన్ గురించి. అవునా? ఇరాన్ గురించి ఆలోచిస్తున్నా. ఎందుకంటే నాలెడ్జ్ కూడా ఇస్తున్నా. కానీ నేను రోజు జియో పాలిటిక్స్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఇండియన్ ఛానల్స్ వస్తే అబ్బా ఒక్కొక్కరు ఏం చెప్పేస్తారంటే ఇరాన్ గెలిచిందంట, వారు అమెరికా సంక్రాంతిపోయిందంట చెప్పి మరి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఆనెస్ట్లీ ఇరాన్లో ఏం జరుగుతుందో అందరూ అగేన్స్ట్. నేను అమెరికా పౌరుడిని, ఆయన కూడా కొద్ది రోజుల్లో అమెరికా పౌరుడు అవుతాడు. సో జరుగుతున్న దానికి ఎందుకు ఇది చేశారా పెద్ద ఆయన చాలా ఉన్నాయి. మార్కెట్ కంపల్షన్స్, ఎకనామిక్ కంపల్షన్స్ చాలా ఉన్నాయి. బట్ దాని గురించి వీడియోలో మాట్లాడితే బెటర్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వచ్చేసాం గైస్. హై పాయింట్ అనే ఒక చిన్న టౌన్ అనుకుంటుంది. సో ఇది విన్స్టన్ సేలెం అవన్నీ చూసారా. హై పాయింట్ యూనివర్సిటీ ఎంత బాగుందో. ఇది యూనివర్సిటీ టౌన్ ఏంట్రా? యూనివర్సిటీ ఉందంట. హై పాయింట్ మన నార్త్ క్యారోలినా హై పాయింట్ ఇస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ఫర్నిచర్. ఎంత బాగుంది. నార్త్ కేరళ కూడా చాలా బ్యూటిఫుల్. ఓహో ఇదా. సో వచ్చేసాం గైస్. మన ఇప్పుడు వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్ చూడండి. అమెరికాలో ఒక టౌన్ ఇది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా అలా ఉంటుంది యూఎస్ఏలోని. సో చైనా అయినా ఇంకే దేశమైనా ఇప్పుడు క్యాచప్ అవ్వాలి ఇలాగా. వావ్ యూనివర్సిటీ ఇది అవుతుంది. ఏమవుతుంది సార్ యూనివర్సిటీ. సో ఈ ఊరు వచ్చామంట ఇప్పుడు మన కార్ తీసుకోవడానికి. ప్రేమ సినిమా పాటలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్. వచ్చేసాను పార్కింగ్ లాట్కి మన కొత్త కార్ తీసుకోవడానికి. ఆ కొత్త కార్ ఏంటో అశోక్ బాబు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. ఇదేంద్రా ఇంత పెద్దగా ఉంది? రిచ్మండ్ దానికన్నా పెద్దగా ఉంది కదా. అదేంట్రా హై పాయింట్ చెన్నూరు కదా. సో నాకు ఆ డిస్కౌంట్లు ఇచ్చాడు కదా, $4,000 మొత్తం వీల్స్, ఆ లోపల మానిటర్, హెడ్లైనర్ అన్నీ ఫ్రీగా ఇస్తా అన్నాడు. సో ఆసమ్ డీల్ అనిపించింది. సో మొన్న ఏదైతే టోటల్ అయిపోయిందో ఎగ్జాక్ట్గా అదే కలర్ అదే మోడల్ విత్ ఇన్ 2 weeks. నా చెక్ మళ్ళీ చెప్తున్నా, నా చెక్ ఇంకా రాలేదు. అది ఇంకా 2 వారాలు పడుతుంది. కానీ అప్పుడు దాకా ఆగలేక తీసేసుకున్నా. వచ్చేసాం. చూడండి రిచ్మండ్లోని ఒకటే కార్ ఉంది. ఇక్కడ చూడండి. ఇదేంద్రా బాబు, నేను ఫుల్ షాక్. ఇక్కడ మోడల్ వై ఓల్డ్ మోడల్, ఇది మోడల్ వై లేటెస్ట్ మోడల్. ఇదిగో అశోక్ ఇది లేటెస్ట్. ఒకసారి అడుగుదాంలే. అబ్బా ఇది బ్లాక్ భలేగా ఉంది కదా. మరి ఇప్పుడు నచ్చిందిరా బ్లాక్. ఇవి పెద్ద వీల్సా సార్? ఆర్ దిస్ 19-inch వీల్స్? దీనో 19-inch వీల్స్. అరే బ్లాక్ భలేగా ఉందిరా. బ్లాక్ వైట్ ఇంటీరియర్. వైట్ ఇంటీరియర్ మేము మెయింటైన్ చేయలేం బాబు. ఎలా ఉంది? సూపర్. అబ్బా ఈ లుక్ చూడండి. మీకు అర్థమైందా నేను ఎందుకు ఇంకెక్కడికి వెళ్ళానంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికన్ ప్రోడక్ట్. 2 దీన్ని మించింది లేదు. అన్ని కార్లు టెస్ట్ చేసినోడుగా చెప్తున్నా. ఒక్కసారి ఇది డ్రైవ్ చేస్తే ఇంకేది డ్రైవ్ చేయలేం. చూడండి ఎలా ఉందో, సూపర్గా. సో ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది గ్రే హెడ్లైనర్. నాకు ఇది కూడా బ్లాక్ హెడ్లైనర్ ఇచ్చాడు. బ్లాక్ హెడ్లైనర్ ఇస్తే మనకి 1/2 ఇంచ్ 0.6 inches స్క్రీన్ సైజ్ కూడా పెరుగుతుంది. అది కూడా మనకు ఫ్రీగా వచ్చింది. ఇది వైట్ ఇంటీరియర్.
వైట్ ఇంటీరియర్ మనం మెయింటైన్ చేయలేం, మన మెయింటెనెన్స్ ఇస్ వెరీ బ్యాడ్. సో అందుకని బ్లాక్ ఇంటీరియర్ తీసుకుంటున్నా. సో నేను చెప్పిన టైం కరెంట్ లీటర్ వచ్చాయి కదా, సో ఆయన రెడీ అయిందాక కొంచెం కాఫీ తీసుకుందాం అట్లాగా. నీళ్ళు దాని నుంచి దాహం వేస్తుంది అనుకున్నా. వాటర్ తీసుకుందాం ఫస్ట్. అది సైబర్ ట్రక్. ఇక్కడ బిస్కాఫ్ ఉంది, నైస్. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ డెలిషియస్ ఉంటాయి. ఓకేనా? స్వాతికి కూడా తీసుకెళ్తా ఇక్కడి నుంచి. కాఫీ మొన్న మన రిచ్మండ్లోనే ఎక్కువ ఉన్నాయి. ఏముంది ఇక్కడ? నాంటకెట్ అంటే ఇది కెనడా మనం ఎందుకు వాడతాం? అమెరికాలో వాడాం. యాపిల్ సైడర్ టచ్ చేద్దాం. అది గైస్, మొత్తానికి కార్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడు ట్రయాడ్ టెంపుల్ అని ఉంది కదా ఇక్కడ గ్రీన్స్బరో విన్స్టన్ సేలం టెంపుల్. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ టెంపుల్ ఇప్పుడు మూసుంటుందంట 5 వరకు. కానీ నేను ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ నిమ్మకాయలు మట్టించేసి అప్పుడు రిచ్మండ్కి వెళ్తా. రిచ్మండ్లో పూజ చేసుకుందాం. ఇదిగోండి వెనకాల మై లవ్లీ బ్యూటిఫుల్ టెస్లా. సో ఏది పోయిందో, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలంటారు కదా. సో ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కున్నా, అక్కడే తెచ్చుకున్నా. చూడండి, 100% నో చేంజ్, వీల్స్ ఫ్రీగా ఇచ్చాడు. లోపల మీకు బ్లాక్ హెడ్ లైన్ చూపిస్తా. పెద్ద మానిటర్ కూడా వచ్చింది, పాత దానికన్నా కూడా ఆల్మోస్ట్ 1 ఇంచ్ పెద్దది. సో ఇది జరిగినా మనం మంచిగా అనుకుంటారు, అంటే బ్యాడే అయింది అనుకుందాం. కాకపోతే నాకైతే అంటే చెక్ బై ద వే ఇన్సూరెన్స్ వాళ్ళు కాల్ చేశాడు. టోటల్ లాస్కి ఎంత చెక్ ఇస్తాడో చెప్పాడు. అది అన్నీ ఇందులో చెప్పేస్తేలాగా అది నెక్స్ట్ వీడియోలోను వేరే వీడియోలో చెప్తాను. చెప్పి నేను ఎలా కొన్నాను ఈ రెండో కారు, ఏది బెటర్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్. స్వాతిస్ న్యూ టెస్లా. కాకపోతే కింద నార్త్ కేరళైనా నెంబర్ ఉంది, మన వర్జీనియాకి మార్చేద్దాం తొందరలో. సో మొత్తం టెస్లా వాళ్ళే చేస్తారు అంతాను. సో ఇది ఛార్జ్ ఫుల్ చేసేసాను. ఒకసారి నిమ్మకాయలు మట్టించేద్దాం, ఒకసారి లోపలికి వెళ్దాం. సో అదిగోండి వినాయకుడు అండ్ లక్ష్మీదేవి ఇక్కడ పడుతున్నా. ఇక్కడ మీకు ఇప్పుడే చెప్పారు కదా టెంపుల్ అయితే మూసుంది. మా ఆవిడ 4 నిమ్మకాయలు ఇచ్చింది, ఇది మట్టించి వాహన పూజ అయితే రిచ్మండ్లో చేద్దామని. సో హిందూ టెంపుల్ పేరు ట్రయాడ్ మాట. ఇక్కడ 3 సిటీస్ అనుకుంటాను ట్రయాడ్. ఇదిగోండి ఈ లోకల్ రోడ్స్ నార్త్ కేరళలోని ఈ ఫార్మ్స్ అంతా భలే ఉన్నాయి. వర్జీనియా కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే జస్ట్ నార్త్ కేరళ ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఆ చెట్టు అయితే మాత్రం సూపర్ ఉంది. వర్జీనియాలో కూడా ఉంటాయి చెట్లు, అది కానీ వేరే స్టేట్కి వచ్చాయి కదా. ఈ చెట్టు చూడండి, వైట్ ఫ్లవర్స్, ఎంత బాగుంది. సో నార్త్ కేరళైనా. సో ఇక్కడ టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ అయితే ఏదో గోపురం అన్నీ ఉంటుంది అనుకున్నా వెబ్సైట్లో చూస్తే, కానీ జస్ట్ ఒక దీనిలా ఉంది. సరే మన పని మనం చేద్దాం. ఇవ్వండి 4 వీల్స్కి 4 నిమ్మకాయలు పెట్టేద్దాం. ఇది మట్టించేసి 2 3 అండ్ 4. సో 4 వీల్స్కి 4 నిమ్మకాయలు అయితే పెట్టేద్దాం. సో నిమ్మకాయలు మట్టించేసాం. నజర్ లేచిపోయింది అని చెప్పాడు చాట్ జీపీటీలో అడిగితే. సో ఇది ట్రాష్కాలం పడేద్దాం. సో ఇళయరాజా టాప్ 50 పెట్టేసాం. స్పాటిఫై అకౌంట్ ఇంకా రిచ్మండ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. 50 టాప్ 50 అన్నాడు, చూద్దాం ఏమున్నాయో. చూడండి, ఇది ఒక లోకల్ రోడ్డు. అమెరికాలోని ఏ మూలలకి వెళ్ళినా, ఎలాగెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది లోకల్ హైవే. ఇది నేషనల్ హైవే అంటారు కదా, ఆ టైపు ఇంటర్ స్టేట్ కాదు, మామూలు లోకల్ రోడ్ అయినా కూడా చూడండి ఎక్కడికి వెళ్ళినా రోడ్లు ఎంత పర్ఫెక్షన్ ఉంటాయి. ఇంకే దేశంలో ఉంటాయా? ఏ మూలలకి. ఏమైనా చిన్న దేశం అంటే చాలా పెద్ద దేశం, వరల్డ్లో 4th లార్జెస్ట్ కంట్రీ ఏరియాలో. సో ఇది ఈ సీన్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గుడ్ ఫ్రైడే ఈస్టర్ వీకెండ్ కాబట్టి ఇదిగోండి మొత్తం ఏసయ్యని ఎలాగైతే సిలువేశారో అలాగా ఇక్కడ ఇమిటేట్ చేస్తున్నారు. 3 సిలువ మీద ఎక్కేశారు. మేకులు కొట్టించుకోవడం నాకు తెలియదు, కానీ ఇదిగోండి రోమన్ సోల్జర్స్ లాగా మొత్తం అంతా. ఈ సీన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్. హిందూ సెంటర్ ఆఫ్ వర్జీనియా. చూడండి మన టెంపుల్ అంత బాగుంటుంది. లోపలికి వెళ్తున్నాం. ఇవాళ ఫ్రైడే
ఫ్రైడేనా? ఫ్రైడే, గుడ్ ఫ్రైడే. సో ఇది మన రిచ్మండ్ టెంపుల్. Now your destination is on the బాగా left. ఉంది అనిపిస్తుంది కదా. ఆగాలు పలికే. సో స్వాతి వచ్చేసింది ఇక్కడికి, డైరెక్ట్గా వచ్చేమన్నాను, మళ్ళీ ఇంటికి వెళ్తే బతికించేస్తాం కదా అని. సో ఇది టెంపుల్. గురుపరంపరాం హైమోర్ధ్వకుండమజహం మకటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యోనిస్తులో వెంకటేశः నిజచరణసమర్చాసక్తభక్తో గరక్షీ నివసత హృదయే మే స్వాంగ్యభక్తిం వితయ నమః ఓం క్లేశనాశాయ నమః ఓం కైటభారయే నమః ఓం అవిద్యారయే నమః ఓం కామదాయ నమః ఓం కమలేక్షణాయ నమః ఓం అంధహత్రవే నమః ఓం మఘారాతయే నమః ఓం కాకుత్సాయ నమః ఓం ఖగవాహనాయ నమః ఓం ప్రచోదయాతు ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఎలా వీలుగా ఉంటారు తగులుతుందేమో అని మెల్లగా. సో మన టెంపుల్లో పూజ అయితే అయిపోయింది. ఎన్ని కార్లు కొన్నాను, ఎప్పుడు చేయించలేదు పూజ. అంటే వినాయకుడు బొమ్మ పెట్టడం కానీ, లేకపోతే పసుపు కుంకుమ పెట్టడం కానీ, ఇలా టెంపుల్కి వచ్చి ఎప్పుడు చేయలేదు. సరే మొన్న అయింది కదా, అప్పటి నుంచి స్వాతి ఇంకా ఆగట్లేదు. సో మొత్తానికి పూజ కూడా అయిపోయింది. పూజ అట్లీస్ట్ అరగంట సేపు చేశారు. సో అది ఆయన పంతులు గారు కొత్తగా వచ్చారంట, 6 months అయింది అమెరికా వచ్చి. అది రిచ్మండ్, వాళ్ళ ఊరు తణుకు నుంచి వచ్చారు. సో మొత్తానికి ఇదిగోండి ఆలయ ప్రాంగణంలో పంతులు గారితో పూజ అయితే అయిపోయింది. మన కారు మళ్ళీ రెండో కారు, ఎన్ని రోజుల్లో, ఒక 10-15 రోజుల్లో రెండో కారు. సో ఎగ్జాక్ట్ సేమ్ మోడల్. ఏదైతే పోయిందో, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలంటారు కదా, అందుకని ఏది పోయిందో అదే సేమ్ డిట్టో తెచ్చుకున్నా. సో ఇంకా ఇన్సూరెన్స్ డబ్బులు ఇంకా రాలేదు. పాపం మా ఊడు రిచ్మండ్లో అశోక్కి స్పెషల్ థ్యాంక్స్. పాపం వచ్చి 3.5 గంటలు డ్రైవ్ చేసి మళ్ళీ 3.5 గంటలు వెనక్కి డ్రైవ్ చేసుకున్నాడు. సో మనం కూడా వచ్చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇంట్లో ఆయన 6:30లోగా రమ్మన్నారు. సో అందుకని నేను డైరెక్ట్గా నార్త్ కేరళ నుంచి టెంపుల్కి వచ్చేసాను అనమాట. టెంపుల్కి వచ్చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. అది గైస్, ఈ వీడియోకి మనకు కార్ నచ్చింది అనుకుంటాను. ఈ కార్లో చాలా 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 ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని మీరు చూసారు అశోక్ కార్ అయితే కొంచెం ఓల్డ్ కార్, 2024 కాబట్టి ఇది అప్డేటెడ్ మోడల్ కాబట్టి ఇందులో ఉన్నాయి, లైట్లు ఎలా ఉన్నాయి, లోపల అంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూపిస్తాను. ఇంకా మనం ఉండేది అమెరికాలోని, రోజు ఏం చేస్తాం? సో జియో పాలిటిక్స్ వీడియోస్, లేకపోతే కారు వీడియోస్, ఇంట్లో తిండి వీడియోస్, నడుస్తున్న వీడియోస్, కూర్చున్న వీడియోస్. ఇంకేం చేస్తాం? లేకపోతే ఒకరోజు చికెన్ వండుతాం, ఒకరోజు దొండకాయ వండుతాం, ఒకరోజు బెండకాయ వండుతాం, ఒకరోజు వంటలు తోముతాం, ఒకరోజు ఇల్లు ఊడుస్తాం. ఎంతకన్నా ఇంకేం ఉంటుంది హోమ్ వ్లాగ్స్ ప్రతిరోజు చేయడానికి. సో నెక్స్ట్ కంట్రీ, అద్భుతమైన కంట్రీ కమింగ్ సూన్. మన చైనా ఎలాగైతే దడదడలాడించామో అలానే ఈ కంట్రీ కూడా దడదడలాడించి సూపర్ వ్లాగ్స్ పెడతాను. స్టే ట్యూన్. సో మీకు మన కార్ నచ్చింది అనుకుంటా. చాలామంది అది ఇది అనుకున్నారు. టెస్లా అంటే ప్రాణం. మీకు చెప్పాను, నా 2 ఫేవరెట్ పర్సన్లో ఒకడు మస్క్. సో ఆయన్ని పక్కకి వెళ్ళాం కాబట్టి ఈ టెస్లా కార్ కూడా, నాకు ఇంకేదో కార్ ఫ్రీగా ఇచ్చినా కూడా ఐ వుడ్ బై ఏ టెస్లా. గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. అది మా చిరంజీవి గారి పాటలు వినుకుంటూ వెళ్తున్నాం. సో ఎక్కడ పోయిందో అక్కడికే కొత్తది వచ్చేసింది. ఓం పూజ, పసుపు కుంకుమ బొట్టు అన్ని మొత్తం అంతా ఎంత బాగా అనిపిస్తుందో పూజ చేయించింది. అవునా? నాకు అనిపిస్తుంది. ఎన్ని పెట్టే బొట్లు? చాలా పెట్టారు. చాలా మంచి అవుతుంది. అవునా? నాకు ఈ సెట్ చేసుకున్నా చేసుకో. చేస్తాను. సో ఇది గైస్, ఇక్కడ పోయింది, ఇక్కడ వచ్చింది. అదన్నమాట విషయం. మొత్తం రిఫ్లెక్షన్ వస్తుంది. ఓంకారనాథాని సంధాన మౌగానమే. Simba Babu is waiting for me. He's waiting for the car. Simba Babu is waiting for the new car. కానీ ఎక్కడేమో కదా. ఎందుకు అక్కడ ఎక్కుతాడు? Simba Babu.